హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను ఈరోజు పోస్ట్ ఆఫీస్ జీడిఎస్ జాబ్స్కి సంబంధించి కొన్ని డౌట్స్ క్లారిఫై చేస్తాను. అలాగే అది రిజల్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడు, ఎవరికి జాబ్ వస్తుంది, వచ్చిన వాళ్ళు ఎప్పటి లోపల జాయిన్ అవ్వాలి, వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమేమి డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోవాలి, అలాగే ఈ జాబ్స్లో ఉన్న లాభాలేంటి, నష్టాలేంటి, శాలరీ మరియు ఇతర కొన్ని కామెంట్ సెక్షన్లో చాలామంది అయితే డౌట్స్ అడిగారు ఇంతకుముందు చేసిన వీడియోలో. ఆ డౌట్స్లో చాలామందికి అయితే నేను క్లారిఫికేషన్ ఇచ్చాను. కానీ ఇంకా కొందరికైతే ఇవ్వని వాళ్ళకి లేదంటే ఇవ్వలేని వాళ్ళకైతే నేను వీలు చూసుకొని అయితే రిప్లై ఇస్తాను. అలాగే లేట్ చేసినందుకు క్షమించండి. మరియు ఈ విషయాలన్నిటినీ నేను డిస్కస్ చేయడానికి ఈ వీడియోని అయితే చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. మనకు ఈ జాబ్ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకు 5వ తేదీ అయితే టైం అయిపోవడం జరిగింది ఈ మంత్. అలాగే 6 నుంచి 8వ తేదీ వరకు మనకు ఈ కరెక్షన్స్ చేసుకోవడానికైతే టైం ఇచ్చారు. కొందరికి ఏదైతే కొందరు ఆన్లైన్ అప్లికేషన్లో మిస్టేక్స్ చేసి ఉంటారో, నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, క్యాస్ట్ కానీ, లేకుంటే మరిన్ని డీటెయిల్స్ అయితే వాళ్ళైతే కరెక్ట్ చేసుకోవడానికి అయితే టైం ఇవ్వడం జరిగింది. అది కూడా 8వ తేదీతో అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. మనకు ఇప్పుడు మన ముందు ఉన్నది రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అనేది అనమాట. రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అనేది ఎగ్జాక్ట్గా డేట్ అయితే మనం చెప్పలేం. కానీ 2022, 23 రిక్రూట్మెంట్ అప్పుడు ఎన్ని రోజులు టైం తీసుకున్నారు దాన్ని బట్టి మనమైతే ఒక అంచనాకైతే రావచ్చు. 2022 ఏదైతే జీడిఎస్ నోటిఫికేషన్ అప్పుడైతే మనకు వితిన్ 1 వీక్లోనే రిజల్ట్ని అయితే ప్రకటించడం జరిగింది. అలాగే 2023లో 20 రోజులు, 20 నుంచి 25 రోజుల టైం అయితే తీసుకోవడం జరిగింది. కాబట్టి నా అంచనా ప్రకారం ఈ జీడిఎస్కు సంబంధించిన రిజల్ట్స్ కూడా ఈ మంత్ లాస్ట్లో కానీ, నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కానీ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ ఫస్ట్ 2 వీక్స్లో అయితే ఈ మన జీడిఎస్కి సంబంధించిన రిజల్ట్ అయితే ఉండడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని ఎవరెవరికి జాబ్ వస్తుంది, నేను ఇప్పుడైతే 590 లేదంటే 9.8, 9.7 ఉన్న వాళ్ళకైతే నేను ఈ వీడియోలో ఏం చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే చాలా వరకు ఎక్కువ మంది నాకు పెట్టిన కామెంట్స్లో కూడా 10కి 10 లేదంటే 600కు 600 మార్కులు వచ్చిన వాళ్ళే ఎక్కువ డివిజన్స్లో అప్లై చేశారు. అలాగే ఎక్కువ మందే ఉన్నారనమాట. 2019 నుంచి జరిగిన ఎగ్జామ్స్లో చాలామందికి ఆల్మోస్ట్ 600కి 600, 10కి 10 అయితే వచ్చి ఉన్నాయి. ప్రీవియస్గా కూడా కొందరికైతే మార్క్స్ అయితే వచ్చి ఉన్నాయి. కానీ వాళ్ళైతే నాకు తెలిసి వాళ్ళను ఆ పరిగణలోకి రారని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి 10కి 10, 600కు 600 ఉన్నాయి కాబట్టి 600కు 600 ఉన్నా, 10కి 10 ఉన్నా కూడా వాళ్ళనైతే అందరినీ తీసుకుంటారనేది మనం చెప్పలేం. దానికైతే సెలక్షన్ క్రైటీరియా ఎలా ఉంటుందనేది నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఎందుకంటే ఈ జాబ్స్కి సంబంధించి ఎగ్జామ్ అనేది లేదు, లేదంటే ఇంటర్వ్యూ అనేది లేదు, అలాగే హైయర్ క్వాలిఫికేషన్కి మార్క్స్ అయితే ఇవ్వట్లేదు. అలాగే దీనికి ఎటువంటి ఏజ్కి సంబంధించిన దాన్ని కూడా పరిగణలోకి అయితే తీసుకోరు. కాబట్టి ఇదైతే ప్యూర్లీ ఏదైతే 10థ్లో ఎక్కువ మార్క్స్ వచ్చింటాయో దాన్ని బేస్ చేసుకునే ఇదైతే కూడా దీనికి ఏదైనా రికమెండేషన్స్ ఉంటాయా అని కొందరు అయితే అడుగుతున్నారు. అన్న నేను చెప్పేది ఏంటంటే దీనికి ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి వీటికైతే ఏ రికమెండేషన్ ఉండదు. ఎవరైనా దళారులు మీ దగ్గర డబ్బులు తీసుకొని మిమ్మల్ని మోసం చేయాలని చూస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళకైతే మీరు లొంగొద్దండి. ఎవరికి కూడా ఎటువంటి సింగిల్ పెన్నీ, 1 రూపీ కూడా అయితే ఎవరికి ఇవ్వద్దండి. ఎందుకంటే ఇది మీకు ఎక్కువ మార్క్స్ ఎవరికి వస్తాయో వాళ్ళకు మాత్రమే ఈ జాబ్ ఇవ్వడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఇందులో మనుషుల పాత్ర అయితే ఏముండదు. మీరు ఏదైతే ఆన్లైన్లో అప్లై చేసింటారో ఆన్లైన్లో అప్లై చేసిన దానికి సిస్టమ్ ద్వారానే ఈ మార్క్స్ మరియు మీకు వచ్చిన ఏజ్ అవన్నింటినీ బేరీస్ వేసుకొని మీకు సెలెక్టెడ్ లిస్ట్ అయితే మనకు ఫస్ట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి
మీరు ఇటువంటి వార్తలనైతే ఇటువంటి వాటిని నమ్మొద్దండి. అలాగే రికమెండేషన్‌లైతే పూర్తిగా విస్మరించవలసిందైతే కోరుచున్నాను. అలాగే ఇది కంప్యూటర్ బేస్డ్ ఇది ఏదైతే కంప్యూటర్‌లో ఒక ప్రోగ్రామ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయో వాటినైతే ఫిల్టర్ చేయమని, అలాగే ఒకవేళ సేమ్ మార్క్స్ వచ్చుంటే ఏజ్‌ని బట్టి అలాంటివి ఫిల్టర్ చేయమని అయితే కంప్యూటర్ ప్రోగ్రామ్ ఇవ్వడంతో దాని ద్వారానే మనకైతే ఈ సెలెక్టెడ్ లిస్ట్ లేదంటే మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇందులో అధికారులు గానీ లేదంటే మనుషుల పాత్ర అయితే ఏ విధంగా ఉండదు. కాబట్టి ఎవరైనా మార్క్స్ ఎక్కువ ఇచ్చి మీకు జాబ్ ఇస్తామనో, లేకుంటే ఆన్‌లైన్‌లో ఏదో మిమ్మల్ని ఫస్టు పెడతామనో చెప్తే మాత్రం ఎవరైతే నమ్మవద్దండి. హ్మ్. తర్వాత ఎన్ని ఈ మెరిట్ లిస్ట్‌లు ఉంటాయనేది అయితే కొందరు అడుగుతున్నారు. ఇందులో దాదాపు చాలామంది ఎవరైతే సెలెక్ట్ అయితారో అందులో 50-60% మాత్రమే జాయిన్ అవుతారన్నమాట. ఎందుకంటే ఆ జాబ్ యొక్క నేచర్ అలాంటిది. నేనిప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 50-60% లేదంటే 70% మాత్రమే ఇందులో జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరియు రిమైనింగ్ పోస్టులు ఏవైతే ఖాళీలు ఉంటాయో వాటినైతే భర్తీ చేయడానికి సెకండ్ లిస్ట్, అలాగే థర్డ్ లిస్ట్ మరియు ఫోర్త్ లిస్ట్ వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఈ స్కీమ్స్‌కి సంబంధించి సుకన్య సమృద్ధి యోజన అలాంటి స్కీమ్స్ కానీ, పీఎల్ఐ, ఆర్‌పీఎల్ఐ అలాగే ఆర్‌డి, ఎస్‌బి ఇలాంటి అకౌంట్స్ అయితే చేయాలన్న మంత్లీ టార్గెట్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఇలాంటివన్నీ చాలా డిసడ్వాంటేజెస్ అయితే ఈ జాబ్‌లో ఉన్నాయి. అలాగే అడ్వాంటేజెస్ అయితే కూడా నేను ముందే చెప్పాను మీకు. ఎవరైతే జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. అలాగే ఎక్కువ ఏదైనా మీరు ప్రమోషన్స్ పొందేదానికి డిపార్ట్మెంటల్ టెస్ట్‌లు అయితే కండక్ట్ చేస్తుంటారు. అలాగే పీస్‌ఫుల్‌గా అయితే మీరు ఉండేదానికైతే ఈ జాబ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మీకు ఇలాంటి ప్రయోజనాలైతే అడ్వాంటేజెస్ అయితే మీకు ఈ జాబ్‌లో ఉన్నాయి. అవన్నీ సరే ఇప్పుడు 600కి 600 మార్కులు వచ్చినా లేదంటే చాలామందికి 600కి 600 మార్కులు అలాగే 10కి 10 మార్కులు అయితే వచ్చి ఉన్నాయి. వాళ్ళని ఎలా సెలెక్ట్ చేసుకుంటారనేది నేనైతే ఇప్పుడు చెప్తాను. చాలా వరకు 18 ఏళ్ల నుంచి 20 ఏళ్ళు ఉన్న యువకులైతే యువతీ యువకులైతే దీనికైతే అప్లై చేశారు. ఎందుకంటే 2006 డిసెంబర్ లాస్ట్ వరకైతే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళందరికీ అవకాశం కల్పించారు కాబట్టి మాక్సిమం 18-20 ఏళ్ల ఆహ్, వయసున్న లోపల వాళ్ళకే ఈ జాబ్స్ అనేటివి వచ్చే అవకాశం అయితే ఉంది. మరీ ముఖ్యంగా ఈ 10కి 10, 600కి 600 వచ్చిన వాళ్ళనే ఎక్కువగా తీసుకునేదానికి ఈ అవకాశాలైతే ఉన్నాయన్నమాట. అలాగే 600కి 600, 10కి 10కి వచ్చిన వాళ్ళల్లో అందరికీ సమానమైన మార్క్స్ వస్తే ఒక డివిజన్‌లో, ఒక సర్కిల్‌లో, ఒక పోస్ట్‌లో ఆహ్, మార్క్స్ వస్తే వాళ్ళని ఎలా తీసుకుంటారనేదైతే నేను ఇప్పుడు చెప్తాను. ముందుగా వచ్చి ఎస్టీ ఉమెన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ఫస్ట్ అయితే ఏజ్‌ని వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీగా అయితే సెలక్షన్ ప్రాసెస్‌లో తీసుకున్నారు. ఇప్పుడు ఒక క్యాండిడేట్‌కి 10కి 10 వచ్చాయి. ఇంకో క్యాండిడేట్‌కి 10కి 10 వచ్చాయంటే అప్పుడు వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఏజ్ ఎక్కువ ఎవరికుంటాయో 1 డే ఎక్కువున్న ఆ ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకైతే ఈ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే అందులో ఎస్టీ ఉమెన్‌కైతే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు క్యాస్ట్ ఏదైతే ఎస్టీ ఉమెన్‌గా ఉంటారో వాళ్ళకి క్యాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎస్సీ ఉమెన్ మాక్సిమం ఉమెన్స్‌కే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అలాగే ఎస్సీ ఉమెన్ తీసుకుంటారు. తర్వాత ఓబీసీ ఉమెన్ తీసుకుంటారు. తర్వాత లాస్ట్‌లో ఈడబ్ల్యూఎస్ ఉమెన్ తీసుకుంటారు. తర్వాత ఓసీ ఉమెన్ తీసుకుంటారనమాట. ఇది కంప్లీట్ ప్రాసెస్ అనమాట. మేల్స్‌కి ఎలా అంటే తర్వాత ఎస్టీ మేల్ మరియు ఎస్సీ మేల్ అలాగే ఓబీసీ మేల్, తర్వాత ఈడబ్ల్యూఎస్ మేల్, తర్వాత అన్‌రిజర్వ్డ్ మేల్, జనరల్ మేల్. ఇది అన్నమాట సెలక్షన్ చేసుకునే విధానం. ఒకవేళ సేమ్ మార్క్స్ వచ్చి ఉంటే. మాక్సిమం ఏజ్ దగ్గరే ఎవరు సెలెక్ట్ అవుతారనేది ఒక క్లారిఫికేషన్ అయితే మనకు వచ్చేస్తుంది. కొన్ని సందర్భాల్లో ఏజ్ కూడా టై అయినప్పుడు ఈ రోస్టర్ పాయింట్స్ అనేది తీసుకోవడం జరుగుతుందనమాట. ఫస్ట్ ఎస్టీ ఉమెన్ మరియు ఎస్సీ ఉమెన్ వీటిలోనే ఈ జాబ్ అయితే కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. కాబట్టి దీని మీద మీకు అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అలాగే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు, ఎవరికి జాబ్ వస్తుంది అలాంటి అన్ని విషయాలైతే నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. కాబట్టి అప్లై చేసి జాబ్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి నేను కొన్ని
సర్టిఫికేట్స్ అయితే మీరు రెడీ చేసుకోమని అయితే చెప్తాను. మీ ఐడెంటిటీ కార్డ్, ఆధార్ కార్డ్ అయితే మీ దగ్గర ఉంటుంది ఆల్రెడీ. అలాగే మీ బర్త్ సర్టిఫికేట్‌కి సంబంధించిన ప్రూఫ్ ఏదైతే 10th మార్క్స్ మెమో అయితే సరిపోతుంది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ రెడీ చేసుకోండి. ఇన్ కేస్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ రావడానికి టైం పడుతుంది కాబట్టి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా రెడీ చేసుకోండి. ఎవరైతే జాబ్ ఖచ్చితంగా మాకు వస్తుంది అనుకున్న వాళ్ళు, అలాగే ఫిజికల్ టెస్ట్ సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. మీరు ఆ ఫిజికల్ టెస్ట్ చేసేదానికి మీరు ఏదైనా దగ్గరలోని గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు మెడికల్ ఆఫీసర్ దగ్గర ఆ సర్టిఫికేట్ని అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి అన్ని డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి సంబంధించిన రిజల్ట్‌కి సంబంధించిన వచ్చిన తర్వాత దాని గురించి అయితే మనం పూర్తిగా అయితే అనలైసిస్ అయితే చేద్దాం. కాబట్టి ఇలాంటి మరిన్ని వీడియోలు అయితే మన ఛానల్లోనే వస్తూనే ఉంటాయి. కాబట్టి మన ఛానల్ వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేసి పెట్టుకున్నారంటే మనం చేసే ఫస్ట్ వీడియోనైతే మీకు నోటిఫికేషన్‌గా రావడం జరుగుతుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అలాగే ఇతరులకైతే షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ అయితే మరిన్ని మీ ముందుకైతే తీసుకొని వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.